వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన చారిత్రక ఘట్టాల గురించి ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తా. ఆర్టికల్ 370 రద్దు నుంచి నక్సలిజం అంతం వరకు మోదీ షా ద్వయం మరియు అజిత్ దోవెల్ వ్యూహాలతో భారత్ ఇప్పుడు సురక్షితంగా ఉంది. 2029 తర్వాత కూడా ఈ ప్రస్థానం ఆగదు అని అర్థమవుతుంది. 2014 నుంచి బీజేపీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాలను ఈ వీడియో ద్వారా మీకు అందిస్తా. ఆర్టికల్ 370 రద్దు. కాశ్మీర్లో దశాబ్దాలుగా ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి ఆ ప్రాంతాన్ని దేశంలో పూర్తి స్థాయిలో విలీనం చేయడం. ఆపరేషన్ సింధూర్ దేశ భద్రత కోసం చేపట్టిన అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్. కిరాణా హిల్స్ ధ్వంసం, ఉగ్రవాద స్థావరాలను మరియు దేశ వ్యతిరేక శక్తుల అడ్డాలను తుడిచిపెట్టడం. నక్సలిజం అంతం. భారతదేశ మ్యాప్ నుంచి నక్సలెట్ల ప్రభావాన్ని దాదాపు తొలగించి అంతర్గత భద్రతను బలోపేతం చేయడం. మిజోరాంలో తిరుగుబాట్లకు చెక్. ఈశాన్య రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ఉన్న అలజడిని అణిచివేసి శాంతిని నెలకొల్పడం. సర్జికల్ స్ట్రైక్స్. పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి ఉగ్రవాదులను మట్టుబెట్టి భారత సైన్యం సత్తాను ప్రపంచానికి చాటి చెప్పడం. అంతేకాదు, రామ మందిర నిర్మాణం. శతాబ్దాల కాలం నాటి కళను సాకారం చేస్తూ అయోధ్యలో భవ్యమైన రామ మందిరాన్ని నిర్మించడం. ఇక ఆర్థిక వ్యవస్థ గురించి చెప్పనవసరం లేదు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబెట్టడం. ఇక డిజిటల్ విప్లవం, యూపీఐ మరియు డిజిటల్ పేమెంట్స్ ద్వారా సామాన్యుడికి కూడా సాంకేతికతను చేరువ చేయడం. ప్రపంచ దేశాల్లో గుర్తింపు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని విశ్వగురువుగా ఎదిగింది. ఈ విజయాల వెనుక ఉన్న శక్తి వీళ్ళే. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి మనకు కావాల్సింది అజిత్ దోవెల్ వంటి అత్యంత శక్తివంతమైన జాతీయ భద్రతా సలహాదారు, అమిత్ షా వంటి అజేయమైన మరియు భయం లేని హోంమంత్రి. నరేంద్ర మోదీ నాయకత్వం భారతదేశానికి వెన్నుముకలా నిలుస్తోంది. ఆయన విజయం కేవలం 2029 వరకే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. ఇలాంటి నాయకులున్న ఈ దేశం నిజంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవడం ఖాయం. అలాంటి నాయకులకు సదా రుణపడి ఉంటాం భారతీయులం. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తున్నానండి, ఈ మధ్యకాలంలో కొంచెం బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది కూడా. ఫస్ట్ వీక్ శాలరీస్ కోసం చాలా ఇబ్బంది ఉంటుంది. నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ ఈ ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాను. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతోనే ఆ సహకారాన్ని అందిస్తారు అని ఆశిస్తున్నాను. సహకారం అందించాలి అంటే నేను చెప్పవసరంలే, సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని చేయొచ్చు. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నామండి. కొన్నిసార్లు చాలామంది కాల్ చేసి ఫెయిల్ అవుతున్నాయి అని చెప్తున్నారు. ఫోన్పేకి లిమిట్ ఇచ్చారు కాబట్టి అంతకు మించి ఒక 10 ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అంటే ఆగిపోతుంది. అందుకే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాము. సో ఈ నెల ఆర్ వాయిస్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేయాల్సిన బాధ్యత మీదే. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరితో ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. జై హింద్, జై భారత్.